ఇప్పుడు ఈ లోపాలు ఈ యొక్క ఆలోచన విధానం ఇప్పుడు పాలకులకి కొరబడింది. ఒక పార్టీ మతతత్వం బాగా ఎక్కువ చేసి అధికారంలోకి రావాలి, అదే విధంగా ప్రయత్నించడం వల్ల ఇన్ని అసహనవతలు, ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. మొన్న శ్యామ్ చెప్పాడు, ప్రవీణ్, ఆయన చనిపోతే ఇప్పుడు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించినప్పుడు మనకి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? నిర్భయంగా చేయించండి. అది చూడగానే అందరూ చూశారు, చూడగానే హత్యని కనబడుతూ ఉంది. కాదు ఇది యాక్సిడెంట్, రకరకాల టీవీ, రకరకాల వ్యాఖ్యానాలు. ఈ రోజున పరిస్థితి ఏంటంటే, నేను 24వ తారీఖున మీటింగ్ పెడుతున్నాను, అందరూ రెండంటే ప్రతి చర్చిలోకి వెళ్ళి పోలీసులు, సిఐ అధికారిని మొదలుకొని చర్చ్ పెద్దల్ని, పాస్టర్ని అందరినీ పిలిపించి అక్కడికి మీరు హర్ష్ కుమార్కి పెట్టే మీటింగ్కి వెళ్ళొద్దు, దానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ మీరే కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు నేను ఏమన్నా దేశ ద్రోహున, దేశానికి వ్యతిరేకంగా నేను ఏమన్నా పెడుతున్నానా? ఒక అన్యాయంగా ఉన్న కేసుని న్యాయం చేయమని అడుగుతా ఉన్నాను. న్యాయంగా ఇప్పుడు నిజంగా చనిపోయాడు, ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. సరే, యాక్సిడెంట్లో చనిపోయాడు పాపం ప్రవీణ్ పగడాల అనుకుంటే, ఆయన ఇంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్ని, ఐప్యాడ్ని పోలీసులు ఎందుకు సీజ్ చేసుకున్నారు, పట్టుకెళ్ళిపోయారు ఆయన ఇంట్లోకి వెళ్ళి? అంటే ఆయన దగ్గర ఏదో ఉంది. ప్రభుత్వానికి చెడు కలిగించే మొత్తం మీద ఒక విషయం ఆయన దగ్గర ఉంది. అందుకనే ప్రభుత్వమే చంపించేసి ఆ ల్యాప్టాప్ను, ఐప్యాడ్ను కాజేసింది ఆయన దగ్గర నుంచి. పోలీసులే కదా వచ్చి పట్టుకెళ్ళారు. దీనికి సమాధానం చెప్పమంటే పోలీసులు సమాధానం చెప్పరు, ప్రభుత్వాలు సమాధానం చెప్పరు. అందుగురించే నేను ఇప్పుడు ఇది ఇందాక తిరుపతి గురించి చెప్పారు. పొద్దున్న పేపర్ చూడగానే శివకుమార్, ఒక 4th ఇయర్ స్టూడెంట్, సీనియర్ విద్యార్థి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి గొడవ. జనరల్గా సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తారు, కానీ వీళ్ళిద్దరికీ ఘర్షణ వచ్చేటప్పటికి బయట నుంచి రౌడీలు తీసుకొచ్చి కారులో ఎక్కించుకొని కొట్టేసి తీసుకుని వెళ్ళి మూత్రం తాగించారు ఒక ఎస్సీ విద్యార్థికి. చూడడానికి ఇంకా మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మొన్న విజయవాడలో అలాగే జరిగింది. ఇంకా పిఠాపురం, మల్లవరంలో అంతకుముందు కూడా అక్కడ కొట్టారు ఆ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వెళ్ళేసారు. మీ వెస్ట్ గోదావరిలో మీరు పెద్ద విలేజ్, అది ఏంటది, గరగపర్రు. ఎన్ని ఉద్యమాలు, ఎంతమందిని, డాక్టర్ సుధాకర్ గారి నుంచి. మొన్న మీకు అన్నిటికన్నా విచిత్రమైన విషయం చెప్తాను. మొన్న ఎలక్షన్స్లో జూన్ 9ని ప్రభుత్వం ఏర్పడింది. మే 31కి ఈ ఎలక్షన్ అయిపోయింది. అంటే ఇంకా 8, 9, 1వ తారీఖు 2వ తారీఖున కౌంటింగ్ బిగిన్ అయ్యే పరిస్థితి. ఆ టైంలో ఎన్ఎస్ఏ విద్యార్థి సంతోష్ అని చెప్పేసి ఒక అతన్ని చంపేశారు. అతను నేషనల్ కోఆర్డినేటర్, అంటే ఢిల్లీ లెవెల్లో రాహుల్ గాంధీకి కూడా తెలిసిన వ్యక్తి. అబ్బాయి హిందూపూర్లో ఉంటే అబ్బాయిని కేరళలో పనిచేస్తున్నాడు. అబ్బాయి పోలీసులతో రప్పించి, అతను అడ్వకేట్ కమ్ స్టూడెంట్ లీడర్, బేగం గారికి కూడా తెలుసు. ఆవిడ ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకొచ్చిన తర్వాత కోర్టుకి నీ మీద కేసు ఉందని రప్పించారు, కోర్టుకి అటెండ్ అయ్యాడు, రేపు బెయిల్ తీసుకోమన్నారు. నైట్ అబ్బాయిని తీసుకెళ్ళి చంపేశారు. ఎంత కర్కశంగా చంపారంటే అతి దారుణంగా చంపేశారు. ఎప్పుడండి? మే. ఇదే నెల అండి, ఇదే నెల మే. సంవత్సరం నుంచి ఆ యొక్క దోషిని ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. అంత మాట్లాడితే వాళ్ళ ఆఫీసులాగా పెట్టారని అయ్యని దొంగ కేసులు పెడుతున్న ప్రభుత్వం ఒక మనిషిని చంపేసిన ఒక దోషిని. ఎందుకంటే ఆయన లీడర్, ఏమంటారు, గవర్నమెంట్ లీడర్, జనరల్
జనరల్ ప్లీడర్ అంటారు, ఏది ఏజీపీ కాదు, అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్కి ఆ కేసీ కృష్ణారెడ్డి అన్నవాడు ఇంతకుముందు పీపీ చేశాడంట హిందూపూర్లో, వాడి ఫ్రెండ్ అంట. సంవత్సరం నుంచి ఆయన అరెస్ట్ చేయకుండా ఈ తెలుగుదేశం కాపాడుతుందంటే వీళ్ళు ఏం చెప్పాలి, నేను ఏం చెప్పాలి? ఒక హత్య చేసిన దోషిని, పైగా అది ఎవరి నియోజకవర్గం, ది గ్రేట్ ఎవరి నియోజకవర్గం, బాలకృష్ణ గారి నియోజకవర్గం. అటువంటి దారుణమైన సంఘటనలు ఉచ్చబోధిస్తాయి. ఇటువంటి చాలా దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో గుర్రం ఎక్కితే చంపేసేయడం, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడని చెప్పి బుల్లెట్ కొనుక్కున్నాడని 2 చేతులు నరికేయడం. ఏంటి ఈ వ్యవస్థ, ఏమిటి ఈ వివక్ష? ఇవన్నీ పోవాలంటే అంబేద్కర్ విధానం ఉత్తమమైన విధానం. మనిషిని మనిషిలా చూడాలి. కింద స్థాయి ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవాలి. పే బ్యాక్ టు ది సొసైటీ. ఇప్పుడు రఫీ గారు పే బ్యాక్ టు ది సొసైటీ ఇంట్లో అంతా తీసుకొచ్చి బయటెట్టేశారు. అలాగే మీరు కూడా ఎస్సీస్లో కానీ బీసీస్లో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కాస్త సొసైటీకి ఉపయోగపడే విధానంగా మన ఇదేయాలి. నేను దగ్గర సంవత్సరానికి ఒక 25 మందికి స్టూడెంట్స్కి విద్యాదానం చేస్తాను. అంటే నాకు కాలేజ్ ఉంది కాబట్టి ఫీజులు కట్టించుకోకుండా పేదవాళ్ళు చదివిస్తారు. ఇలాగ పే బ్యాక్ టు ది సొసైటీ అన్నది మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగ ఎంతోమందిని ఆదుకున్నానికి ప్రయత్నించాలి. అలా గవర్నమెంట్ ఒక్కటే చేయలేదు, అన్నీ కూడా మనం కూడా పే బ్యాక్ టు ది సొసైటీ చేసినప్పుడే మన సొసైటీ ముందుకెళ్తుందని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.